ఇది ఏమవుతుందంటే అస్సాం గార్డెన్ ఉంటాయి, ఎన్నో గార్డెన్, వేల గార్డెన్. కలకత్తాలో యాక్షన్ అవుతుంది. మీ బియ్యం చూసినలా సోనా మసూరి ఉంటుంది, కానీ ప్రతి చేనులు 40 ఎకరాల్లో అదే సోనా మసూరి విత్తనం ఉంటుంది, సేమ్ విత్తనం ఉంటుంది. వేరే విత్తనం అట్మాస్ఫియర్ ఎట్లుంటుంది, వర్షం వచ్చినాక అదే విత్తనం ఉంటుంది. వర్షం ఇక్కడ తక్కువ ఉంటుంది, అక్కడ ఎక్కువ ఉంటుంది. అక్కడ నీళ్ళు ఉంటుంది, అక్కడ ఉన్నాయి. ఒక బోరింగ్ నీళ్ళు ఉంటుంది, ఓ నీళ్ళు. బియ్యం ఎట్లా చేంజ్ అవుతుంది, అట్లని విత్తనం ఎక్కడ ఉన్నా కానీ అది గాలి వల్ల దీనివల్ల దానికి మెయింటైన్ చేసిన వల్ల టీ దానిలో కలర్ వేరే ఉంటుంది, టేస్ట్ వేరే ఉంటుంది. ఈసారి కలర్ ఉన్నది, రేపు మళ్ళీ కలర్ ఉంటుంది అని నమ్మకం ఉండదు. బియ్యమైన అంతే. ఆ చేనుల పంట పండినాక అదే చేనులో అదే విత్తనం వేసినా కన్నా మళ్ళీ అదే బియ్యం పండది. దానికి ఏదో కూడా అంతా చేంజ్ అవుతుంది. బియ్యం ఇంకా టీ పొడి ఇట్లనే ఉన్నది. దానికి మేమేం చేస్తాం, ఒక దానిలో కలర్ ఉంటుంది, ఒక దానిలో టేస్ట్ ఉంటుంది, ఒక దానిలో ఫ్లేవర్ ఉంటుంది, ఒక దానిలో థిక్నెస్ ఉంటుంది. అది నేనేం చేస్తా, ఎలా కలర్ ఉన్నది, ఎన్ని పర్సెంటేజ్ వేయాలి, ఎంత పర్సెంట్ వేయాలి. మీరు ఎవరికైనా టీ బ్లెండర్కి అడిగితే నా ఫార్ములా అదే ఉంటుంది. నా ఉద్దేశం ఒకటే, అంటే ఛాయ్ తాగినాక చార్జ్ ఎట్లయితే మీకు ఒక ట్యాబ్లెట్ ఉన్నది, ఏది మన రెవిటాల్ ట్యాబ్లెట్ ఉన్నది. మీకు తెలుసో లేదు, రెవిటాల్ అనే ట్యాబ్లెట్ ఉంటుంది. ఆ ట్యాబ్లెట్ తీసుకున్నాక కొంత ఎనర్జీ వస్తుంది. నేనైనా తీసుకుంటా ఎప్పుడెప్పుడు రెవిటాల్ ట్యాబ్లెట్లో కూడా అంత బలమైన వస్తువు ఉంటుంది. దానివల్ల నాకైనా రెవిటాల్ ట్యాబ్లెట్ ఎందుకు అట్లా చాలలేదు. ఇదైనా టీ పొడి, ఇది ఆకు ఏమన్నా, ఇది ఏమన్నా ఆకు ఏమన్నా ఇదేవు, ఈ ఆకు ఇట్లాంటి ఉంటుంది, అట్లాంటి ఆకు ఉంటుంది, చార్జ్ అవుతాడు మనిషి. అందుకోసం ఈ సుప్రీం చేయదని చేసిన రెవిటాల్ ట్యాబ్లెట్ తీసుకున్నాక మనిషి ఎట్లా బలం వస్తుంది, ఇదైనా అట్లా సుప్రీం నిలబడి తాగినాక మీకు కావాలని టెస్ట్ ఉంది. అది తాగినాక మీకు ఎంత హ్యాపీగా అవుతుందని అందుకోసం ఇది తీసినాను. నా ఫార్ములా ఇంతే ఉండేది. నేనెంత కష్టపడతా, నాకన్నా ఎక్కువ కష్టపడితే ఆయనైనా ముంగట పోవచ్చు. నేను ఆ మాటనని, నేను కష్టపడుతున్నా, కస్టమర్కు దేవుడు అనుకుంటాను. నేను దేవునికి ప్రసాదం ఎట్లా ఇస్తాము, నిన్నటి ప్రసాదం ఇయ్య దేవునికి. మీరు ఇస్తారా ఎవరైనా దేవునికి నిన్నటి ప్రసాదం ఇయ్యలు. అట్లనే నేను కస్టమర్ ఇస్ ద గాడ్ అంట, దానికి వాళ్ళకి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలని అనుకుంటా. అందుకోసం నాకు కాంపిటీషన్ చేయాలంటే ఆయన అదే ఆయన దేవుడు అనుకోవాలి, అంత ఇది ఉండాలి, అప్పుడు చేయచ్చు. నేను ఎవరికి పడేసేందుకు ఇది చేస్తలేను. కస్టమర్ ఆరోగ్యం మంచిగా ఉండాలి, ఛాయ్ తాగితే మంచిగా ఉండాలి. అట్లయినా హోటల్లో కావుని నా వస్తువు తిన్నాక డాక్టర్ అనాలి, నువ్వు నిలబడలా తింటుండే మంచిగా హెల్తీగా ఉన్నది అని అనుకొని నేను ఇది చేస్తున్నా. సంపాదన కోసం ఎప్పుడు చేస్తున్నా, మీరు ఆరోగ్యం మంచిగా ఉండాలి, అందరు హెల్తీగా ఉండాలి అని నేనేం చేస్తున్నా. హలీం తయారు చేసిన, వెజిటేరియన్ హలీము. మీకు తెలిసేమో తినచుడు ఉంది, నిలోఫర్ హలీం వెజిటేరియన్. ఇప్పటిదాకా ఎవరు తయారు చేయాలి. ఆ హలీం ఎట్లా తయారు చేసినామంటే, మంచి కూరగాయలు, టాప్ కూరగాయలు, టాప్ నెయ్యి చేసే విధానము, మళ్ళీ మసాలాలు జీరా కానీ దానికి మసాలా నంబర్ 1 క్వాలిటీ వేసి, రేపు మీరు తిన్నా కానీ ఆరోగ్యం మంచిగా ఉండాలని తీసిన హలీం. మీరు కావాలంటే ట్రై చేయండి. హలీం కొత్తగా ఈ నెల 15 రోజులు అయింది స్టార్ట్ చేసిన వెజిటేబుల్ హలీం. అట్లాంటి హలీం తయారు చేయాలంటే ఒకటే కావాలి, దానిలో ఎంత లాభం ఉన్నది. నాకు ఆరోగ్యం మంచిగా కావాలి. హలీం తిన్నాక ఆయనైనా బలం రావాలి ఆయనకు. అందుకోసం హలీం తీసిన, మీరు ట్రై చేయండి. నేను ఎప్పుడైనా కస్టమర్ ఇచ్చేపడం వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉండాలని ఆ హెల్దీ ఫుడ్ ఇచ్చేస్తాను. నేను సుప్రీం నిలోఫర్ లాంచ్ చేస్తున్నాను. ఎందుకోసం లాంచ్ చేస్తున్నానంటే, ఇప్పుడు 5 ఇయర్ నుంచి మాది ప్లాటినం అండ్ డబుల్ డిలైట్ నడుస్తున్నది. కానీ కొన్ని కస్టమర్ల నుంచి కంప్లైంట్ వచ్చింది నాకు, ఈ 2 టీ పొడిల కన్నా ఏదో మంచి ఇంకా టీ పొడి తీయాలంటే నేను 5 ఇయర్ నుంచి స్టడీ చేసిన. అంటే వీళ్ళకి ఎట్లాంటి టీ పొడి కావాలి, ఎట్లాంటి కావద్దు అని నేను తెలుసుకున్నాను. నా టీ లవర్ లేదన్నా కానీ 10 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు నాతో మాట్లాడి అడిగినలు, వాళ్ళు ఛాయ్లో కూడా అంతా ఇట్లా రావాలి, మాకు ఛాయ్ తాగినాక మాకు స్ట్రెంగ్త్ రావాలి. అందుకోసం 5 ఇయర్స్ నేను స్టడీ చూసి మీ ఇంటికాడ
పాలు పలసగా ఉండని గట్టిగా ఉండని, ఏ పాలు ఉన్నా కానీ గరిబోడు కానీ ఉన్నవాడు కానీ పాలంటే ఒక పల్సర్ దొరుకుతుంది, గట్టిగా దొరుకుతుంది. దాని విధానంలో ఈ టీ పొడి తీసిన సుప్రీం నిలోఫర్ అని ఇది అయినాక ఈ ఛాయ్ తాగినాక మీకే రేపు ఏర్పాటవుతుంది. ఈ ఛాయ్ తాగినాక మంచి చార్జ్ కావాలి, అందుకోసం ఈ టీ పొడి ఓపెన్ చేస్తున్నా. మీకు కావాలంటే రేపు ఈ టీ పొడి ఆ టీ పొడి కొన్ని టీ పొడి కానీ మీరు స్టడీ చేయండి. మినిమం మంచి నేనంటేనే ఎగ్జామ్ ఇప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేసేదానికి ముందు మా దగ్గర ఛాయ్ తాగుతుండే, ఛాయ్ తాగినాకనే నేను చార్జ్ అవుతున్నా అన్నాడు. ఇట్లాంటి ఛాయ్ ఇట్లా ఎన్నో నాకు ఉద్దేశాలు వచ్చినాయి. మీ ఛాయ్ తాగినాక మాకు నిద్ర చెడిపోతున్నది, ఆకలి పోతున్నది, ఇంకా స్ట్రెంగ్త్ అవుతున్నది. అందుకోసం ఈ నిలోఫర్ సుప్రీం అని నేను ఓపెన్ చేసిన. మీరు ట్రై చేసి చూడండి. మీ పబ్లిక్ కోసం చేసిన. అది 700 ఉన్నదని అనుకోవద్దు. ప్లాటినం 700 ఉన్నది, ఎక్కువ రేటు ఉన్నది, అది మంచిగా ఉన్నది. ఇది తక్కువ రేట్లో నేను ఓపెన్ చేసిన. కస్టమర్కు లాభం రావాలి, దానికన్నా మంచి టీ పొడి ఇది ఉంటుందని ఉద్దేశం.